వెల్కమ్ టు థీన్మా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చేసరికి చౌర పట్టణం అనే ఒక మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ వాళ్ళ ప్రైమ్ వీడియోస్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మూవీ యొక్క మంచి విషయం ఏంటంటే ఫస్ట్ చెప్పిన డ్యూరేషన్ తక్కువ ఉంది. 2 hours ఒక డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఈజీగా ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. న్యూడిటీ కానీ వల్గారిటీ కానీ పెద్దగా అయితే ఏం లేదు. ఒకటి ఏంటంటే అక్కడక్కడ స్కెలిటన్స్ ఉంటాయి, సో పట్టించుకోవాలి, స్కిప్ చేసిన అయిపోతుంది. కాబట్టి స్టోరీ ఏంటంటే అది ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి కదా, షూటింగ్ దాంట్లో పనిచేసే వాళ్ళు అనమాట. అతను తట్టుకోలేక, డైరెక్టర్స్ లేక, స్పాన్సర్స్ లేక, పైసలు లేక, బడ్జెట్ లేక ఏం చేయాలో అర్థం కాక ఒక ఫ్రెండ్ అంటాడు దొంగతనం చేస్తే అయిపోతాయి కానీ. సో ఒక చిన్న ఆలోచనతోన ఒక ఊరికి వచ్చి దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తాడు. సింపుల్ చెప్పుకోవాలంటే హైస్ట్ లాగానే ఉంటుంది. లైక్ సింపుల్ చెప్పుకోవాలంటే చిన్న స్మాల్ సైజ్ హైస్ట్ లాగానే ఉంటుంది. సో ప్రతి హైస్ట్ లాగానే ఇది కూడా అటెండ్ నడుస్తుంది. అండ్ ప్రతిసారి వాకి టాకీలో కూడా ఆల్ఫా అనుకుంటా. సో అవి నడుస్తుండే. ఓవరాల్గా ఏంటంటే మూవీ ఎంజాయబుల్, చూడొచ్చు అనమాట. నా ఒపీనియన్లో మూవీ వాచబుల్. అండ్ రేటింగ్ చూసుకుంటే మాత్రమే నేను ఒకటే మాట చెప్తాను. రేటింగ్ చూసుకుంటే 2.25 out of 5 stars ఇస్తున్నాను. ఎందుకని అంత తక్కువ ఇస్తున్నాను అంటే మూవీ కంప్లీట్లీ ప్రిడిక్టబుల్ వై, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇదే సీన్ అనేసి స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. పెద్దగా ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయిపోతుంది, నెక్స్ట్ అయిపోతుంది. కొంచెం క్లోజ్ టు గ్రౌండ్ రియాలిటీ లాగా పెడతారనమాట. అదొకటి జర బాగా నచ్చిందనమాట. అండ్ రాజు కనకాల గారిది డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ లుక్, అండ్ పర్ఫార్మెన్స్తో పాటు అయితే దుమ్ముదు ప్రెషన్ అనుకోవచ్చు. మిగతా యాక్టర్స్ కూడా చాలా మంచిగా చేసారు. ఓన్లీ ఏంటంటే ప్రిడిక్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, అదొకటే. అండ్ సాంగ్స్ ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటాయి. దానివల్ల నేను తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది, అంతే ఏం లేదు. ఇది నా రివ్యూ అనమాట మూవీ మీద. సో ఫైనల్గా నేనైతే కూడా మాట చెప్తాను బై, మూవీ చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ అదే వీడియోకి రివ్యూ నచ్చి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.